పడేస్తుంది గాయస్ మిమ్మల్ని. షాప్ నెంబర్ 2030 దగ్గర ఉన్నాం మేము. బేసికలీ చికెన్ కర్రీ కుర్తీస్ చూడ్డానికి. సో యా, అది ఫేడెడ్ రాలే నక్షు, మరి అంత బాగుందా? కొంచెం డార్క్ వస్తే బాగుంటుంది ఇది. మేము తీసుకున్నాం ఇక్కడ, మంచి తక్కువ రేట్కి ఇచ్చిండు కదా. అక్కడ ముందు వెళ్తే మాత్రం మాకు 1600 1800 పర్ సెట్ చెప్పింది, ఇక్కడ 1500కి ఇచ్చిండు. సో మేము ఒక సెట్ 2 టాప్స్ తీసుకున్నాం. గైస్ నేను గ్రీన్ కలర్ మ్యాట్ తీసుకుండే అనమాట. ఇగో ఇట్లుంటుంది ఇది. నేను మర్చిపోయినా మీకు షూట్ చేయడం. ఈ షాప్లో నేను తీసుకున్నా. షాప్ నెంబర్ ఏంటి? 2108 అనుకుంటా. సో దిస్ ఇస్ ద షాప్. దే హ్యావ్ రియలీ గుడ్ కలెక్షన్. చూడండి ఎంత బాగుంది అసలు, కలెక్షన్ బాగుంది, ఏస్థెటిక్ ఉంది యాక్చువల్లీ. అక్కడ నుంచి కార్పెట్స్ చూడొచ్చు మనము ఆ ఏరియా నుంచి. బట్ దెన్ నాకు అక్కడ నచ్చలే, ఇక్కడే నచ్చినుండే అనమాట. సో యా, 2108 నా కార్డ్ నెంబర్ 2187. ఏడికి పోయినా మేమైతే స్వీట్ కార్న్ కంపల్సరీ తింటాం. అసలు మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాట్లాడుతున్నా. ఈ వ్లాగ్లో నాకంటే ఎక్కువ నక్షునే వస్తుంది అనుకుంటా. They even have strawberry, choco dip strawberries this time. Last time పెట్టలే యాక్చువల్లీ కదా, లాస్ట్ టైం పెట్టలే కదా. ఎగ్జాక్ట్లీ, యా మోమోస్ కూడా పెట్టినారు. అంటే లాస్ట్ టైం మోమోస్ ఉండే. బెస్ట్ పార్ట్ ఈసారి నిలోఫర్. యా నిలోఫర్. ఇప్పుడు అది ఏం షాపింగ్ చేయక, ఇప్పుడు నాకు బన్ మస్కా చాయ్ ఇప్పియు, దాని తర్వాత అది తిందాము ఇది తిందామని లిస్ట్ చెప్తుంది. అసలు కొనుక్కొనికి వచ్చిందా తిన్నికి వచ్చిందా నాకు అర్థమైతలేదు అది. మీరు చెప్పండి, మీరు కొనుక్కొనికి వస్తారా తిన్నికి వస్తారా? నువ్వు గట్టి మాట్లాడకపోతే వినిపించదు దీంట్లో. మీరు చెప్పండి, మీరు కొనుక్కొనికి వస్తారా తిన్నికి వస్తారా? కొనుక్కొనికే వస్తాం మనం. నేనైతే 2 ఏనికి వస్తాను. నేను ఇంకా అవి కూడా ఎక్కుతాను. నేను నాకు ఎగ్జిబిషన్ అవి కూడా ఎక్కాలని ఉంది. రైట్స్ నీలోఫర్ అక్కడ ఉంది. నక్షత్ర పానం సల్లా పడ్డది ఇప్పుడు నీలోఫర్ చూడంగానే. అసలు అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తెలుసా, చాయ్ బన్ మస్కా అనుకుంటూ. వస్తా బాగున్నాయి. ఇది ఇంకా ఇది జాలు లేవే, ఈ 2 జాలు పైకి. వద్దా అంటే దీని మీద आपका शॉप का नंबर क्या है? शॉप का नंबर 205 206 205 206. అక్కి బేసికలీ నాకు రైట్స్ ఎక్కాలని ఉంది. రైట్స్ ఎక్కుదామంటే నక్షత్ర రావట్లే అసలు. నేను ఒక్కదాన్ని ఏమి ఎక్కుతా, ఎవ్రీ ఇయర్ ఒక్కదాన్ని ఎక్కుతాను. నాకు ఇప్పుడు ఎక్కబుద్ది అవుతుంది. ఇంకా నేను ఐఎమ్ లైక్ ఓకే వాట్ ఎల్స్, ఇంకేం చూద్దాము అనుకుంటే ఇంకేం చూద్దాము అని అనుకున్నాము. క్రాకరీ ఒక్కటి చూడబుద్ది అవుతుంది నాకు. బికాస్ నేను పైన నా రూమ్లో నేను పెంట్ హౌస్లో నేను కిచెన్ చేసుకున్నా కాబట్టి. సో యా క్రాకరీ చూస్తా. నేను బెడ్షీట్స్ తీసుకున్నా అండ్
అవి తీసుకున్నాను నేను, అది ఏమంటారు బయటకు వెళ్ళేసి వచ్చి కాళ్ళు తుడుచుకుంటాం చూడు, మ్యాట్స్ అవి తీసుకున్నా. అండ్ ఇప్పుడు క్రాకరీ తీసుకుంటా ఇంటి కోసం అని. అసలు ఒకప్పుడు డ్రెస్సెస్ కొనడానికి వచ్చినుండే మేము, ఇప్పుడైతే నాకైతే ఇట్లా క్రాకరీ, బెడ్షీట్స్, ఇంటి సామాన్లు చూస్తుంటే ఇట్లా ఇట్లా ఎగ్జైట్మెంట్ వస్తుంది నాకు లిటరలీ. టైర్డ్ అయిపోయింది. మేము షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి ఆగినాం ఇక్కడ. ఏది బాగుంది? ఇది బాగుందా అది బాగుందా? నాకు రెండు బాగున్నాయి నాకు షూ. ఇది బాగా కనిపిస్తుంది కెమెరాలో. సో మేము ఇవన్నీ తీసుకుంటున్నాం ఇప్పుడు. చాలా మంచిగా ఉన్నాయి టాప్స్ ఇక్కడ. 692 అంట షాప్ నెంబర్. సో యా బేరం ఆడుతుంది ఇది ఇంకా లోల్. అందిస్తున్న అద్భుత అవకాశం నుమాయిష్ ఎగ్జిబిషన్లోని మా స్టాల్ వద్ద జిందా తిలక్ మాస్ ప్రోడక్ట్స్ ని షాపింగ్ చేయండి. డైలీ డ్రాలో హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్, వీక్లీ డ్రా. Look who I met. హలో ముద్దు గుమ్మలు. Hello. మా దగ్గర కూడా ఉంది పొట్టోడు. దాని పేరేంటి? దీని పేరు బుజ్జి. One eternity later. సో నాకు ఇప్పుడే షూట్ అయిపోయింది అండ్ శ్రేయ వాజ్ లైక్ అక్క నువ్వేం తీసుకున్నావు చూపిలేదు వీడియోలో అని చెప్పింది. అందుకే ఐ యామ్ షూటింగ్. నేను ఏమేమి తీసుకున్నానో నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిష్ కాదు, నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తా ఇప్పుడు మీకు. ఆల్సో నేను హెయిర్ కట్ చేసుకున్నా, మీకు చెప్పినా కదా రికవరీ వ్లాగ్లో దట్ నాకు మేనేజింగ్ అస్సలు అయిద్దలే నాతో అని. సో దిస్ ఇస్ మై హెయిర్ కట్. నేను ఇప్పుడు వెరీ బ్యాడ్ స్టైలింగ్లో ఉన్నా, ఎందుకంటే నాకు చేసుకోబోద్ది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హెయిర్ వాష్ చేసుకుని నేను జుట్టు కూడా లిటరలీ డైసన్తో కూడా ఎండబెట్టుకోలేదు నేను తలస్నానం చేసి, ఎందుకంటే నిమిషంలో ఆరిపోయింది బ్రో. లైక్ నిమిషం కూడా కాదు, ఒక 30 minutesలో ఆరిపోయింది తెలుసా నా జుట్టు. 30 minutes 3 years బ్యాక్ అట్లా ఆరిపోతుండే, అంటే ఇప్పుడు ఆరిపోయింది నా జుట్టు అట్లా. బట్ యా ఎనీవేస్, సో దాప్తే దిస్ ఇస్ మై హెయిర్ లెంత్ నౌ. ఐ నో చాలామంది హార్ట్స్ బ్రేక్ అవుతున్నాయి ఇక్కడ అని, బట్ ఏం చేయాలి చెప్పండి. కట్ చేసి మీ నెత్తిపైన అంట పెట్టుకుంటే అదొక ఆప్షన్ అంటే అదన్నీ ఇస్తున్నాను మీకు, కానీ దాట్స్ నాట్ అన్ ఆప్షన్ రైట్. సో యా ఇది నా హెయిర్. అండ్ ఇక్కడ చూసినారు కదా, దట్ ఈస్ మై యాక్చువల్ హెయిర్ కట్ అండ్ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్. నేను కలర్ వేసుకోలేదు. చాలామంది అడిగినారు నన్ను లైక్ ఈ ఫోటో చూపించినప్పుడు అండ్ ఈ వీడియో చూపించినప్పుడు కలర్ వేసుకున్నారా అని నా ఫ్రెండ్స్ అండ్ ఆల్ కూడా నువ్వు కలర్ వేసుకున్నట్టే కనిపిస్తుంది అని చెప్పినారు. బట్ ఇట్స్ నాట్ అ కలర్, ఇట్స్ మై ఒరిజినల్ హెయిర్. యు నో వాట్, ఫనీ హెయిర్ స్టోరీ. చిన్నప్పుడు పుట్టినప్పుడు నా జుట్టు ఇట్లనే ఎర్రెర్రగా వచ్చింది. సో మా మమ్మీ వాళ్ళు 10 సార్లు గుండు కొట్టించినారు నాకు నల్లగా జుట్టు రావడానికి. ఎనీవేస్ ఆ 10 సార్లు గుండు కొట్టించినా కూడా నాకు నల్ల జుట్టు రాలేదు గైస్. సో దట్స్ ద థింగ్. ఇప్పుడు అట్లాంటి హెయిర్ కోసం కలర్ లేచుకుంటున్నారు. మా అమ్మ అప్పట్లో గుండు కొట్టించింది. బాగుంది కదా జుట్టు? బాగుందనే చెప్పండి, బాగాలేకపోయినా. సో ఐమ్ గోనా షో యూ ఈ 2 షార్ట్ కుర్తీస్. ఇది వెనకాల, ఇది ముందు. లుక్ ఎట్ దిస్. ఇది ఒక షార్ట్ కుర్తీ మంచిగా, అండ్ వెనకాల మంచి ఇట్లా వచ్చింది అండ్ కట్టుకోవడానికి కూడా ఉంది. సో దట్ నాకు లూజ్ అయినా కూడా బాడీకి ఇట్లా మంచి ఫిట్ ఉంటుంది, అందుకే తీసుకున్నది. ఇది కూడా సేమ్ వెనకాల ఇట్లా కట్టుకోవడానికి ఉంది సేమ్, బట్ మనకు నెక్కి ఏం ప్యాటర్న్ రాలే, హ్యాండ్స్కి ప్యాటర్న్ వచ్చింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. కలర్ నాకు సూట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ జీన్స్ కింద జీన్స్ పైన చూడండి ఎంత బాగుందో ఇది. అండ్ ఇది ఒక టీ షర్ట్, జస్ట్ క్యాజువల్గా వేసుకోవడానికి టీ షర్ట్ తీసుకున్నాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇది ఇంకొక టీ షర్ట్. ఓకే, యు నో వాట్, నేను ఇంతకంటే సన్న ఉన్నప్పుడు క్రేజీ క్రాప్ టాప్స్ వేస్తుండే. అండ్ ఇది కూడా ఒక క్రాప్ టాపే. ఐ లవ్ క్రాప్ టాప్స్ బికాస్ నేను హైట్ ఉంటా, నాకు మంచిగా కనిపిస్తుంది. ఇది ఒక క్రాప్ టాప్. బేసికలీ నాకు తెలిసి ఈ అన్నీ కలిపి నేను ఆలోచించి మీకు చెప్తాను. ప్యాంట్ కూడా నాకు చాలా నచ్చింది.
స్టిల్ ఇట్స్ నైస్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు యునో జస్ట్ ఇట్లా ఈవినింగ్ కాఫీస్కి ఆర్ ఇట్లా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇట్లా జస్ట్ బయటకు వెళ్ళడానికి ఇంట్లో నుంచి దానికోసం తీసుకున్నాను నేను ఇది. సో దిస్ ఇస్ ద ప్యాంట్. ఈ ప్యాంట్ నాకు ఒక 400 పడి ఉండొచ్చు, 400 అంటే ఎక్కువ పడలేదు. ఇది ఒక 250 వేసుకోండి. అన్నీ కూడా 250, 300లో ఇచ్చేసినారు నాకు. అండ్ ఇవి ఒక 400 పడింది ఈచ్ వన్. సో 800 అయితే అండ్ 700కి ఇచ్చినాడు. క్యాలిక్యులేట్ 350 అనుకోండి ఇప్పుడు ఒక్కొక్క దానికి. ఓకే ఇది. అండ్ అసలు ఎట్టుపోతుంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. చూడు నన్ను పేషి అన్ని లైట్ కలర్స్ పెట్టిండ్రు నాంపల్లి ఎగ్జిబిషన్లో. అండ్ నాకు లైట్ కలర్స్ అస్సలు సెట్ అవ్వవు. నేనేమైనా తిన్నా అనుకోండి ఇట్లానే చూసుకుంటాను నేను. సో అస్సలు సెట్ అవ్వవు నాకు. ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా ఎంత పడింది? 600 పడింది ఇది నాకు. 600 to 800. ఇది నీలోఫర్కి వెళ్ళే దారిలో తీసుకున్నా నేను. అండ్ ఫస్ట్ టైం మీరు చికెన్ కర్రీ దగ్గర చూసినారు కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ నేను షాప్స్ నెంబర్స్ అన్నీ పెట్టినా నేను. చూడండి. ఓకే ఇది ఒక చికెన్ కర్రీ తీసుకున్నాను నేను. చాలా తక్కువగా వచ్చింది. 1200, 1300 అట్లా వచ్చింది ఇది. లాస్ట్ టైం ఇవే చికెన్ కర్రీ మేము అడిగినప్పుడు తను 2500 అట్లా చెప్పినాడు. ఇప్పుడు ఈసారి అయితే తక్కువ ఉన్నాయి మోస్ట్లీ. అండ్ బెడ్షీట్స్ మేము షాప్ చేసినామని చెప్పేసి ముందు వీడియోలో చూసినారు కదా, అవి ఇవే అనే ఇచ్చినారు ఇవి కూడా. అండ్ ద క్వాలిటీ ఈజ్ అమేజింగ్. సో నేను అందుకే తీసుకున్నా. ఇది ఇట్లా కనిపిస్తుంది మనకి. నేను ఓపెన్ చేసి చూపియా మీకు, ఎందుకంటే నాకు మడత పెట్టడానికి రాదు మళ్ళీ. అండ్ ఇదైతే నాకు చూడంగా నచ్చింది. సో దిస్ ఇస్ వన్ కూల్. అండ్ ఇది ఒక కంఫర్టర్ తీసుకున్నా నేను. ఎప్పుడు వేసుకోను అనుకుంటే ఏడేసుకోను అనుకుంటా నన్ను అడగకండి. ఇవి మ్యాట్స్, డోర్ మ్యాట్స్ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో దిస్ ఈజ్ లైక్ అ లాంగ్, ఇంత పెద్దగా ఉంది ఇది, లాంగ్ వన్. ఇది నేను బాత్రూమ్ దగ్గర ఆర్ ఈ డోర్ దగ్గర పెడదాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఇంత చిన్నది ఇట్లా క్యూట్గా. మేబీ ఇది వెల్కమ్ డోర్ దగ్గర పెడితే బాగుంటుంది అన్న ఫీల్. ఆబ్వియస్లీ హోమ్ డెకోర్ అంటే అన్నీ మన గ్రీన్లో ఉండాలి. దిస్ ఇస్ ఇట్. అండ్ ఆల్సో నేను క్లిప్స్ కూడా తీసుకున్నా. ఆ క్లిప్స్ వీడియో నేను తీలే ఎక్కడ ఏ షాప్లో తీసుకున్నాను, బట్ ఐ జస్ట్ షో యూ గైస్. ఇది తీసుకున్నా 40 రూపీస్ అన్నట్టు అన్నాడు, అందుకే తీసుకున్నాను నేను. దిస్ ఈజ్ వన్ క్లిప్. అండ్ ఇది ఇంకొకటి. నా పాత హెయిర్ ఉంటే మాత్రం ఇవి నాకు పట్టకపోతుండే. ఇప్పుడు గుడ్డగా అయిపోయింది కాబట్టి పడితే అన్న ఫీలింగ్తో తీసుకున్నాను నేను. బికాజ్ హెయిర్ కట్ వెంటనే మేము నాంపల్లి ఎగ్జిబిషన్ పోయినాం. సో ఇట్లా మంచిగా అన్నీ పెట్టుకోవాలని ఫీలింగ్తో తీసుకున్నాను. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. జస్ట్ 4 క్లిప్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా వీడియోస్ చూస్తున్నారు, మంచిదే. బట్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది, గ్రో అవ్వడానికి కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ యూ కన్సిడర్ దిస్ యాజ్ అ రిక్వెస్ట్. అండ్ you guys please subscribe to my channel. So this is my Numayish vlog, Nampalli exhibition vlog and haul. I hope you guys like this video. I'll see you guys in my next video. Bye.